ఆడుదాం ఆంధ్రలో భాగంగా వైసీపీ ర్యాలీ నిర్వహిస్తోంది. మరిన్ని విషయాలు వైసీపీ యువనేత ప్రణయ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు క్రీడా సంబరాలు జరుగుతున్నాయి. ఆడదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ వచ్చే 26వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పల్లె దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి మండల నుంచి జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో కొన్ని లక్షల మంది యువకులు పాల్గొంటారు. ఏదైతే ఈరోజు మన రాష్ట్రంలో యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రీడాపరంగా ముందుకెళ్లాలా. మన రాష్ట్రంలో చాలా తక్కువ మంది క్రీడాపరంగా ముందుకెళ్లారు. దాంట్లో భాగంగానే వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. వీటికి సంఘీభావంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఆడదాం ఆంధ్రాకి సంబంధించి ఒక మ్యారథాన్ అనేది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా చేస్తున్నాం. వాటిలో భాగంగా ఈరోజు మాకు ఏదైతే శాప్ చైర్మన్ గారు అదేవిధంగా యువజన విభాగం అధ్యక్షులైనటువంటి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈరోజు అనంతపురం జిల్లా తరపు నుంచి కూడా ఈరోజు మ్యారథాన్ చేయడం జరిగింది. అయితే టీడీపీ ఎన్నికల ముందు ఒక స్టంట్గా అభివర్ణిస్తుంది, మీరేం చెప్తారు? ఒకవేళ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగానే స్టంట్గా తీసుకుంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేనంత విధంగా ప్రతి ఒక్క శాసనసభ్యులు కానీ ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్క నాయకుడు కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాల్లోనే ఉన్నాం, అధికారంలో ఉన్నప్పుడు కూడా జనాల్లోనే ఉన్నాం. ఈ రోజుకి కూడా ఇంకొక 90 రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా బయటికి రావట్లే. వాళ్ళు కేవలం ఈరోజు రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు ఎట్లనో పోయినసారి 23 సీట్లు వచ్చినాయి, ఈసారి అవి కూడా రావని వాళ్ళకి తెలుసు. కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా చెప్తుంటారన్న. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి ప్రారంభం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులందరికీ కూడా ఎంతో నైపుణ్యం ఉన్నా కూడా గతంలో వారు గ్రామీణ స్థాయి వరకే నిలిచిపోయేవాళ్ళు. అలా కాకుండా ఈరోజు వాళ్ళని రాష్ట్ర స్థాయిలో గుర్తించేలా మన ముఖ్యమంత్రి జగనన్న ఈ ఆడదాం అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఎన్నో సచివాలయం వరకుగా గ్రామీణ స్థాయి నుంచి దీంట్లో ఎంతో క్రీడాకారులందరూ కూడా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా 26వ తారీఖు నుంచి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే టీడీపీ మాత్రం ఇది ఆడుదాం ఆంధ్ర కాదు, ప్రజల జీవితాలతో వైసీపీ చెలగాటమాడుతుందని తెలుగుదేశం పార్టీ ఆరోపణ. ప్రతిపక్ష పార్టీలకి ఇలాంటి కార్యక్రమాలన్నీ వాళ్ళు చేయలేక మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు కావచ్చు, పేద ప్రజలకు కావచ్చు, అలాగే పేద మధ్యతరగతి క్రీడాకారులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు ఎన్నో పథకాలు తీసుకురావడం మనందరికీ తెలిసిండేదే. అమ్మఒడి కావచ్చు, విదేశీ విద్య కావచ్చు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఉన్న యువతని వారిలో ఉన్న గొప్ప గొప్ప ఆలోచనలు కావచ్చు, వారికి ఉన్నతంగా విద్యను అందించి వారు గొప్పగా రాష్ట్రానికి మన దీంట్లో ఒక గుర్తింపు తీసుకురావాలనే దీంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి పైన దుమ్మెత్తి పోస్తుంటారు. వారికి ఇవన్నీ మామూలే. వాటిని అన్నీ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు, వారిని లెక్కలేక కూడా తీసుకోము. మీరు చెప్పండి, అంటే ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా అంటే ఏం చెప్పబోతున్నారు ప్రజలకు? అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది అన్ని క్రీడల్లో ప్రతిభ పెట్టుకొని ముందు స్థాయికి వాళ్ళు వెళ్ళడానికి ఎక్కడ అవకాశం లేకపోకుండా వాళ్ళు అక్కడే వాళ్ళ ప్రతిభను అక్కడే పెట్టుకొని ఉంటారు. ఆ ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చి బయటికి రావాలి. విద్యార్థులకు ఏ విధంగా అయితే ఆయన విదేశీ విద్య పేరుతో విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు సహాయం చేస్తామంటున్నాడు. ఈరోజు స్పోర్ట్స్ ఆడే పిల్లలకు కూడా మీలో ఉండే ప్రతిభను గుర్తించి మీరు ఏ స్థాయికి ఎలిజిబుల్ అయితే ఆ స్థాయి వరకు ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పడానికి ఈరోజు ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎన్నికల ముందే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారనే తెలుగుదేశం ఆరోపణ. ఎన్నికల స్టంట్ అయితే దీంట్లో ఏం లేదు. ప్రతిపక్షం ప్రతిసారి విమర్శించేది ఏముంటుంది? విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ఇస్తామంటే హైకోర్టులో వేస్తారు, విద్యార్థులకు అమ్మఒడి ఇస్తామంటే 15,000 తల్లుల అకౌంట్లో ఎందుకు వేస్తున్నారని ప్రశ్నిస్తారు, రాష్ట్రం దివాలా తీస్తుందంటారు, విద్యా దీవెన ఇచ్చినా వాళ్ళకి నచ్చదు, ఏం చేసినా నచ్చదు. ఈరోజు ఎన్నికల ముందు చేస్తున్నారనే దాని బదులు యువకుల్లో ఉండేటువంటి స్పోర్ట్స్ను వెలికి తీస్తున్నారని భావించడం తప్పేముంది?
క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగానే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినట్టు వైసీపీ యువనేత ప్రణయ్ రెడ్డి చెబుతున్నారు. విజువల్ జర్నలిస్ట్ దాదాపుతో భరత్, ఆర్టీవీ, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.